తెల్లారబోదు పొద్దుముకపోతే ఉతల మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా దేవతంగమయ్య రాక్తాయలకు అఘోరమైన విద్యము జరుగుతున్నదమ్మా తోడి తలకు బల బల చెమట ఆరిన చెమటలు పుట్టి చల వీరభద్రులు మారి చెమటలు పుట్టండి మల్లికార్జున స్వామి అమ్మరు ఎప్పుడైతే పుట్టిరో రాక్తాయుధులు పొదగించేనా తప్పించుకొని వెళ్ళిపోతుంది భగవంతుడు మల్లన్న ఎప్పుడైతే వీరభద్ర స్వామైనా రోజులు మల్లన్న దేవుడు పంచేసిండు ఎప్పుడైతే వీరభద్రుడు పంచి కొట్టేనా ఒకనాడు దిన వంద ఏమంటుండ అన్న ఇయ్యాల నువ్వు పంచి అయ్యాలి నేను పంచి కొట్టాలని చెప్పిండంట మల్లయ్య పంచి కొట్టాలంటే నీ తరమ కాదు తమ్ముడా మల్లయ్య వాళ్ళ కైదంప వాళ్ళ ప్రాణం అన్నప్పుడు వీరభద్ర స్వామి పంచి చేస్తున్నాడమ్మా పర్వత వీర భగవంతుడు మల్లయ్య పంచి కొడతా ఉన్నాడు నేను పంచి కొట్టాను అన్న ఎప్పుడైతే మల్లన్న దేవుడు అన్నప్పుడమ్మా తమ్ముడా మళ్ళీ కాన సంహారం తారక తన పడి పంచి వెళ్ళిపోయింది తమ్ముడా పంచమైన చోడ ప్రాణమన్న వాళ్ళ ప్రాణమైన చోడ పంచన్న దొరకాలి పర్వతం మీద ఉండమని చెప్పిండు వీరభద్రుడు వెళ్ళిపోయిండు చిన్న కొండల పట్టం మీద కార్యక్రమ లోపల పడ్డాడు వా చోడ ఉండిపోయిన వాడు వీరభద్ర స్వామి మీద చిన్నవాడు భగవంతుడు మల్లికాన స్వామైన వేడు కమల పావుడు ఏడు కమల పట్టుకుంటూ మల్లన్న ఆటలాడుతున్నాడు ఏడు కమల పావుడు ఏడు కమల పట్టుకుని ఆటలాడుతున్న మల్లన్న వైకుంఠం దాబల బ్రహ్మలం నట్టు నడువ నారాయణమూర్తి బోలా శంకరుడు దేవా సంగమయ్యా నా కొడుకు మల్లయ్య లింగం లేని మండి వాడ వైషపతి వాడ కాలు కళ్యాణం ఆడలేదు వాటి పూల తిరగలేదు నా కొడుకు మల్లయ్య నేరం ఎట్లా పెట్టాలన్నాడమ్మా కంటా వేరు భక్తులుగా చేసిండు ఎప్పుడైతే మళ్ళా నాడలాడే దగ్గర భక్తులు ఎరా వచ్చినాయి ఒరే బాలవీరుడు ఇష్టపడతాడు పట్టుబడు లింగం వేరు మండి వాడు బాలవీరుడా
వేళ్ళ వేడ ఉన్నది జన్న పాలకొండ ఎక్కడు భగవంతుడు మల్లయ్య కుక్కగుండ వలిగినాడు కుక్కగుండ వలిగినాడు నిగార చల్లరా మల్లయ్య ముఖమందు పెట్టినాడు దేవదేవుడు నీలకంఠుడు వల్లప్పుడు దేవయ్యా కళ్ళ యూసరమో రంగమయ్యా అన్నమున్న వారి కన్నీరు అన్నం లేని వారి కన్నీరు గొట్టు కన్నీరు కోద చేతులు జనాలు గుడ్డల్లా ఎవరు కాదు నా కొడుకు మల్లికాను స్వామి కనబడుతూ వల్ల కాడ కాడు పట్టడమ్మా తల్లి పాట ఎవరు చూపియాలి పిల్ల పాట ఎవరు చూపియాలి గంట సేపు ఆలోచన చేసినాడే శివుడు జంగమయ్యా కల్లా మంది ఎవరు కాదు నా కొడుకు మల్లేకైనా అమ్మవారు ఎల్లమ్మ రావాలి ఎరకబడని చెప్పాలి ఆడి వీళ్ళమ్మాయి జాడు చెప్పాలనుకోని గురుడు మల్లికాను స్వామికి బుద్ధులు జ్ఞానాలు చెప్పాలనుకోని గణపతి మహారాజ మట్టెడ మారు ఎనక ఎల్లమ్మ మేడకెళ్ళిపోవాలిరా అక్కడ వెనక ఎల్లమ్మ వెనకలేసం కట్టుకుని రామల్ల వల్లప్పుడు వాడికెళ్ళి విఘ్నరాయుడైనా తండ్రి శంకరుడు చెప్పని వేళ నేను వెళ్ళి పోలనుకుని దేవా శంకరుడే మట్టేడు మావరమ్మగా చేయమన్నది మేడలకు పోయింది రేణుకా ఎల్లమ్మ దేవి పాకర పెట్టింది గణపతి మహారాజు దగ్గర ఎరవచ్చింది రేణుకా ఎల్లమ్మ భోజనాలు పెట్టింది ఎల్లమ్మ
చేసుకుని గణపతి మహారాజుకు అన్నం పెట్టింది. అన్నం పెట్టినాక ఏమని మాటలాడుతుంది రేణుకా ఎల్లమ్మ. అక్కడ పట్నం బాగా ఉన్నదా, పల్లెలు బాగా ఉన్నాయా, అమ్మ నాయనలు తమ్ముడా బాగున్నారు తమ్ముడా, తమ్ముడు తమ్ముడా గణపతిరా, అమ్మవారు రేణుకమ్మ తమ్ముడా గణపతి మహారాజా. ఎవరు అమ్మ రేణుకా ఎల్లమ్మ అందరు బాగున్నాక తమ్ముడా కనపయ్యల కానకతోని కైలాసం మీద నడ మట్టడి మరం ఎందుకు వస్తే అన్నప్పుడు అక్కారేనకే మన తల్లి భారతమ్మ బండికిల రూపంత ముఖ్యమైందంటే అక్కారేనక ఎల్లమ్మ దేవి దేవాని చేతులు దొరకబడినా దొరకలేదు. అక్కారేనక ఎల్లమ్మ దొంగలు దొంగలించరు రేణుక ఎల్లమ్మ ఎరకబట్టి దొరకబట్టడానికి మన నాన్న ఎరకలేశం కట్టుకుని నిన్నే రామన్నాడమ్మో. గణపతి మహారాజా చముండి ఎక్కినది ఎల్లమ్మ ఎల్లమ్మ కూర్చుండుకునుడు మళ్ళీ అడవిల్లమ్మాయి దండతో సంగానే పెట్టుకుని అడవి లోపల వెళ్ళిపోతూ ఉండగా అడవిల్లమ్మాయి ఎవరో దండతో సంగానే పెట్టుకొని వెళ్ళిపోతుందట. దండ చుక్కుండు దగ్గర గుండె కలిగి కింద పడితేనేమో నా ప్రాణం వెళ్ళిపోతుందో ప్రాంతులకు గురుడు మళ్ళీ పెడితే ఇప్పుడు పట్టుకుని వచ్చాడు దండి మీద మోపినాడే అంత మాయం చేసిండు గురుడు మళ్ళీ సట్టిరాలుగా తయారు చేసిండు మల్లన్న దేవుడు. ఆ భగవంతుడు మల్లికాన స్వామి ఎల్లమ్మ దేవి ఎన్ని యుగాలు చేసినా దండి లేవపాయే వేరు చూడబోతే అడ్డం జానడు పడుకు మోరాడు ఉన్నాడే గీతం ఎట్లా దొరకబట్టాలన్నది ఎల్లమ్మ దేవి. అచ్చడపు రాలుకోసి అల్లిని పుట్టి కొంచెడపు రాలుకోసి కుదిరిచ్చి ముట్టి ఎల్లమ్మ దేవి. చదువులు అనగా ఇది పరిగా చేతబట్టిన ఎల్లమ్మ ఉత్తమైన పాటలు పాడుకుంటూ పోవాలి మాకి దొరకబట్టాలన్నది. రకాల
అంటాడు మల్లయ్య అక్క రేణుకా దేవి ఎల్లమ్మ తమ్ముడా లేరా లేరా తమ్ముడా తమ్ముడా మల్లయ్యరా ఒక్క తల్లి పిల్లరా పోరాటము లేదురా నువ్వన్న మాడలు కమ్మి అక్కడనే పోనేరా ఏమి బాధ తమ్ముడా మల్లయ్య అక్క రేణుకా ఎల్లమ్మ దేవి పక్షులు వచ్చి నేపాలు పెట్టి వెళ్ళిపోయి అక్క రేణుకా ఎల్లమ్మ పెళ్లి కాని వాని విరాలింగం నేను వండి వాని వన్నయ్యమ్మ కోపతాపాలను విలోపలాగమైపోయిన తల్లి ఒకవేళ కనుక పెళ్లి పెళ్లి అంటారు అక్క రేణుకా ఎల్లమ్మ ఎట్లుంటదమ్మా పెళ్ళంటే ఏముంటదా కమ్మ ఉంటదా తమ్ముడా మళ్ళీ కాను స్వామి పెళ్ళంట నీకు తెలియదంటావు తమ్ముడా మల్లయ్య మల్లయ్య కంచంటే కొంచెం అనలేదు కాలు పెడితే మించి మోగుతుంది రాజు భార్య భూపాల సిద్ధమ్మ దేవి ఏడు తోడ పుట్టింది ఏలది మేడలమ్మ బల్జోల పిల్ల బాల బహురమ్మ దేవి ఆడపిల్లకు 33 పుస్తకాలు ఉంటాయి తమ్ముడా కొండ నరక చూడాలి తమ్ముడా మల్లయ్య మేడల మరి గెలుచుకోవాలి తమ్మిని యొక్క పెళ్లికి నాకేం దేవనాడుతురా గురుడు మల్లయ్య ఏమంటాడే రేణుకా ఎల్లమ్మ నా యొక్క పెళ్లికి నీకు దేవనాడుతు కావాలంటావు రేణుకా ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య తమ్మని పెళ్ళంటే అడవిల్ల ఆశ తమ్ముడా మల్లయ్య ఒకవేళ కనుక ఏమని చెప్పినప్పుడు గురుడు మల్లన్న దేవుడు అక్క రేణుకా ఎల్లమ్మ శుక్రవారం సత్కమేళడు శనివారం నాడు గంగస్థానం ఆదివారం మమ్మల్ని పొద్దుకల్ల గోగులగ్గ ఉన్నది శుక్రవారం సక్కని గడ లోపల నీ పుట్ట కాడిగేర వచ్చి ఎనుగంత పెళ్లి లంకలేసి ఈ పుట్ట లోపల 5 బిందెలు నీళ్లు దాన్ని పోసుకొని అక్క ఎల్లమ్మ పుట్ట లోపల జ్యోతి వెలిగించి వెళ్ళిపోయి శనివారం రోజున గంగస్థానానికి కొంతవరకు సేపు నీ పుట్ట కాడిగేర వచ్చి నీ పుట్టలో వృద్ధాప్రమయ్యుండ అక్క రేణుకేళ్ళ నీ పుట్ట పక్కన వలిగినట్టు ఉంటే సక్షమైన దేవదేవి నా పుట్ట విరగాల ఎల్లమ్మ అక్క ఎల్లమ్మ నా పుట్ట కాడిగేర వచ్చి అక్క ఎల్లమ్మ తెలుపు 40 బరుల పంచబట్టాలు ఏర్పాటు చేసి నేను బావను ఒక దాన కూర్చున్న పెట్టి అక్క ఎల్లమ్మ నీ పుట్ట కాడ ఉడకం కూడా వాళ్ళ బియ్యం పోసి అక్క 7 కొమ్మల పోతే నీ పుట్ట కాడ మత్త కొలిపి అక్క ఎల్లమ్మ సారడి సీనుడు సల్లాపరేకలు కూడా వాళ్ళ బియ్యం పోసినాక అరే 7 కొమ్మల పోతే నేను ఎన్నడూ కూడా చూడలే అయ్యో తమ్ముడా మల్లయ్య అక్క రేణుకా ఎల్లమ్మ 7 కొమ్మల పోతే చూడలేదంటావు రేణుకా ఎల్లమ్మ 7 కొమ్మల పోతే వేస్తుందో అక్క రేణుకా ఎల్లమ్మ దేవి అడుగుతామని చెప్తారేమో ఇప్పుడు అగోదాడ వంట పెట్టరా సదిగా ఇక నువ్వు చెప్పినాక వాళ్ళు చెప్పరారా ఒక్కొక్కరి కోడి పొందుకుంటే 7 కొమ్మలు ఉంటాయి అక్క రేణుకా ఎల్లమ్మ పుట్టకాడ మత్త కొలిపి అక్క ఎల్లమ్మ నీ పుట్ట పూత ముందు చేసేదికల పుట్ట బంగారం వంట తీసుకొని వెళ్ళిపోయి కత్తిలేసుకుని నాకు వెళ్ళి దీవన ఇలా నడకల్యంలో 6 వాసులు చిన్న మారస